ఆ భగవద్గీతను పట్టుకోండి. మరి ఎన్నెన్ని శ్రమలు పడి మిమ్మల్ని అందరినీ తీర్చిదిద్దింది సద్గురు మహర్షి మలయాళ స్వామి వారు ఆమె రూపంలో వచ్చి మీ అందరిలోనూ ఈ చైతన్య తత్వాన్ని ప్రబోధింప చేశారు. అందుచేత గురువులను ఎప్పుడు తీర్చుకుంటామంటే గురువుకి ఏది ఇష్టమైతే అది చేస్తే గురువులను తీర్చుకోగలుగుతాం అనమాట. అందుచేత గురువుని కార్యము తీర్చుటొక్కటే తెరవు మనకి కను. ఆ గురు కార్యం తీర్చడమే మీ అందరి కర్తవ్యం. అలాంటి శ్రద్ధ, భక్తి, విశ్వాసాలని జగద్గురువు గీతాచార్యుడు సద్గురు మహర్షి మలయాళ స్వామి వారు జగన్మాత మనందరికీ అనుగ్రహించుగాక. హరి ఓం తత్సత్. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. మాట్లాడి సాయంకాల కార్యక్రమాల గురించి వారు ఎంతవరకు సద్గురు శ్రీ మలయాళ స్వామి వారు ఈ లోకానికి ఏమి చేశారు అనే విషయాన్ని మహాత్ములందరూ కూడా వారి కార్యక్రమాన్ని పురస్కరించుకొని మనందరికీ చక్కగా వివరించారు. మరి అందరం బాగా విన్నాము, నోరు ఉన్న వాళ్ళందరం కూడా అన్నాము. అయినప్పటికీ కూడా ఏదో ఒక మూల ఒక డౌటు ఏమంటే ఏమోలే వీళ్ళందరూ ఏమే గురువులేనా అని. ఎక్కడెక్కడో వింటాము, ఏమేమో చూస్తాము, చాలా చూస్తున్నాము, ఇటువంటి చాలా వింటున్నాము, వీళ్ళందరూ గురువులేనా. ఎందుకంటే గురువు అంటే ఆ పదానికి అర్థము శివగీతలో అజ్ఞాన దివరాండస్య జ్ఞానాంజన శలాకయ చక్షుర్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః అంటే అజ్ఞానాన్ని పోగొట్టేవాడు గురువు అని. అజ్ఞానం అంటే ఏమిటి అంటే ఏది తెలియకుండా ఉందో అది అజ్ఞానం. ఏమి తెలియకుండా ఉంది? మనకి అన్ని తెలివితేటలు ఉన్నాయి, కానీ ఏమి తెలియకుండా ఉంది అంటే ఏదైతే తెలుసుకుంటే ఇక తెలుసుకోవాల్సిన మిగిలి ఉండలేదో అది తెలుసుకోకపోతే అది అజ్ఞానం. దాన్ని తొలగించేవాడు గురువు. ఏమండి గురువులు అంటున్నారండి, మరి చాలా మంది దొంగ గురువులు ఉన్నారండి. గురువు దొంగవాళ్ళు కాదు, గురువులు ఎప్పుడూ దొంగలు కాదు, గురువులు ఎప్పుడు దుర్మార్గులు కానే కాదు, గురువులు ఎప్పుడు కూడా మోసగాడు కానే కాదు. కానీ గురువు పేరుతో మోసగాడు వాస్తవాన్ని కప్పిపుచ్చి లోకాన్ని మోసం చేయడానికి ఆనాడు కాదు మలయాళ స్వామి ఉన్నప్పుడు కదా ఈనాడు కూడా ఉన్నారు. ఉన్న సత్యాన్ని కప్పిపుచ్చి లేని విషయాన్ని జనానికి ప్రజానికానికి చెప్పి తన వాస్తవాన్ని తెలపకుండా గురువుగా చలామణి అవుతూ అటువంటి వాళ్ళ మోసానికి మనము ఏమవుతుంది, బలైపోయిన వాళ్ళు గురువుల మోసాలు, గురువులు దొంగలు, గురువులు అని ఆ గురువు బలానికి పెట్టేస్తాం అన్నమాట. ఎందుకంటే ఒక చట్టాన్ని తెలిసిన తర్వాత ఒక భిక్షగాడు ప్రతి ఇంటింటికి వెళ్తున్నాడు భిక్ష కోసం. అమ్మగారు ఒక గుప్పెడు బియ్యం తీసి వేస్తున్నారు. ఒకరోజు భిక్షగాడు సాయంత్రానికి వెళ్ళి అన్ని బియ్యం పోగు చేసుకుని ఒక చోటుకు వెళ్ళి ఒక దుకాణం మీద కూర్చుని అవన్నీ మనకు అమ్మి అక్కడ కళ్ళు తాగి ఇంకా ఏదైనా చేసి సాయంత్రానికి ఇంటికి మళ్ళీ ఉదయం మళ్ళీ భిక్ష బయలుదేరుతాడు. మనకు తెలిసింది ఒకరోజు, తెలిసిన తర్వాత ఏం చేయాలా? ఆ రోజు మనం బియ్యం పట్టకూడదు. ఎందుకంటే ఇంతకుముందు తెలియదు, బియ్యం ఇచ్చి పెట్టాము, అవి అమ్మి వాడు వ్యసనాలకి లోబడిపోయి అవి అట్లా ఖర్చు పెట్టాడు. ఆ పాపం ఎవరికంటే ఇచ్చిన వాళ్ళకి కూడా. ఎప్పుడు వాడు దుర్వినియోగం చేస్తున్నాడు తెలిసిన తర్వాత కూడా ఇస్తే ఆ పాపం ఎవరికి? ఇచ్చిన వాళ్ళకే.
అయినప్పటికీ కూడా ఇస్తూ ఉండి గురువు దొంగవాడు, అది మహాపాపం అన్నమాట అండి. గురువు అంటే ఎటువంటి వాళ్ళ విషయాన్ని మహాశాస్త్రి మలయాళంలో దిగించి చదవండి ప్రతి ఒక్కరు కూడా. భగవద్గీత నేర్చుకునే వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పే విషయం ఒకటే, భగవద్గీత పాఠగా స్తోత్ర మంజరి సోమాజీ చిత్రం. అందులో 7 ఘట్టాలు ఉన్నవి. బాల్య ఘట్టము, ఆ తర్వాత స్కూల్ యాత్ర, ఆయన సంచారం చేశారు, తీర్థాలని పుణ్యక్షేత్రాలను దర్శించారు 3. ఆ తర్వాత గోగర్భంలో తపస్సు చేశారు 4. ఆ తర్వాత కొండ దిగి ఆశ్రమాన్ని స్థాపించారు 6. ఆశ్రమ స్థాపన అయిన తర్వాత సత్సంగాలు, చిన్న చిన్న సత్సంగాలే కాదు, ఓంకార సత్రయాగాలు, సప్తాహాలు, చాతుర్మాసాలు, సనాతన సభలు వీటి ద్వారాగా ప్రచారం చేశారు 6. 7వది మహాసమాధి. మీరు ఎప్పుడైనా స్వామి జీవిత చరిత్రలో 7 ఘట్టాలలో ఏ ఒక ఘట్టమైన చదివినట్లయితే గురువులు దొంగవాళ్ళు అనే మాట అదే అందండి. ఎందుకంటే దొంగవాడే గురువు వ్యాసం వేసుకున్నాడు అంటారు, మోసగాడే గురువు వ్యాసం వేసుకున్నాడు, దుర్మార్గుడే గురువు వ్యాసం వేసుకున్నాడు. ఆ దుర్మార్గాన్ని ప్రోత్సహించినట్లయితే దోషం మనకే, అన్యాయాన్ని ప్రోత్సహించినట్లయితే దోషం మనకే. గురువు ఎటువంటి వారైన విషయము స్వామివారి జీవిత తప్పని చదవండి. ఈ 7 ఘట్టాల్లో కూడా ఒక ఘట్టమైన చదవండి తప్పనిసరిగా. ఈనాడు భగవద్గీత ఉంది, స్తోత్రమంజరి ఉంది, పైన స్వామి ఫోటో ఉంది, కానీ వాళ్ళ గురించి తెలియదు. ఎందుకని? మా మాతాజీ గారు నేర్పారండి. మాతాజీ ఎవరండి? అనసూయమ్మ గారండి. అనసూయమ్మ గారు తెలుసు, కానీ భగవద్గీతకి అసలు నాది పుతికింది ఎవరు, బీజం వేసింది ఎవరు, వ్యాపకం చేసింది ఎవరు, ఈ భిక్ష పెట్టింది ఎవరు, అది కను మరుగైపోతుంది. అందుకొరకే సద్గురు శ్రీ మలయాళ స్వామి గీత ప్రచార సమితి కావాలనుకున్నాం. ఇది ఒక సంస్థకు సంబంధించింది కాదు, ఒక గురువుకు సంబంధించింది కాదు, ఇది సమితి. ఈ సమితిలో ఎవరు మెంబర్స్, ఎవరు అధ్యక్షులు, ఎవరు సేవకులు అని అంటే, ఎవరైతే సమితిలో మెంబర్గా చేరి ఈ సద్గురు శ్రీ మలయాళ గీత ప్రచారము కార్యక్రమాలు పాల్గొంటారో వారందరూ కూడా సమితి. ఎవరైతే బాధ్యతగా జీవితం ఉన్నత కాలము కూడా గురుదేవులకు సేవ చేసుకుంటారో వారందరూ కూడా కమిటీ సభ్యులు అనేక ఉద్దేశంతో ఈ సమితిని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా భగవద్గీత పారాయణ, ప్రతి ఒక్కరూ కూడా ఈ గీతా జ్ఞానభిక్ష పెట్టింది ఎవరు? సద్గురు స్వాములు వారు. 100 సంవత్సరాలు వెనక్కి తిరిగి ఆకర్షించినట్లయితే ఇంత స్వేచ్ఛ లేదు, ఈ సభలు లేదు, స్త్రీలకి అధికారం లేదు. ఈనాడు ఇంత స్వేచ్ఛగా ఈ సభల పూర్వకంగా ఈ మహాత్ములను దర్శించుకుని ఇంత అనుభూతులు పొందుతున్నామంటే ఎవరి యొక్క దివ్య ఆశీర్వాదము, అవసరం ఆశీర్వాదం కాదే కాదు 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 సద్గురు మహర్షి మలయాళ స్వామి దివ్య ఆశీర్వాదము. ఎక్కడైనా చూడండి అవసరం గారి ఫోటో ఉందేమో చూడండి, అవసరం గురువు కానే కాదు, సద్గురు మహర్షి మలయాళ స్వామి ఒక్కలే గురువు, వారి ఫోటోనే ఉండాలి. అక్కడ వారి యొక్క నామంతో ప్రతి ఒక్కరు కూడా స్మరించుకుంటూ చిన్న చిన్న సూక్తులు కూడా, నానుష్ఠాత్మం కార్యం కృషి లోకేశ విద్యతే సత్యం సత్యం పునఃసత్యం ఇది మామక భాష సూక్తులు కూడా ప్రతి ఇంటిలోనూ కూడా, ప్రతి బీరువా పైన, ప్రతి బుక్ పైన ఎదురుకుండా పెట్టుకోవాలా. ప్రతి మహాత్ములందరికీ మలయాళ స్వామి కాదు, స్వామివారి యొక్క చేతిలో వజ్రంలాగా తయారైన మహనీయులందరూ కూడా వారందరికి ఎందుకు రావాల్సి వచ్చింది? మనందరినీ పూజితం చేయడానికి. వారి యొక్క మలయాళ స్వామి లోకానికి ఏమి చేశారు అనే విషయాన్ని మనందరికీ తెలియజేయడానికి, మనకు చైతన్యం చేయడానికి ఈ యొక్క జయంతిని పురస్కరించుకొని విశ్వశాంతి జ్ఞాన యజ్ఞ వేదిక మీదకి మనందరూ కూడా ఆశీర్లై ఉన్నారు. కాబట్టి గురువు దొంగలనే మాట ఇక్కడ స్పర్శ చెప్పండి, కానీ దొంగ వాళ్ళే గురువుల పేరుతో వచ్చి మోసం చేస్తున్నారు మనల్ని. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. దుర్మార్గాన్ని అరికట్టండి, ధర్మాన్ని రక్షించండి. ధర్మం రక్షిత రక్షిత. మన ధర్మం రక్షించుకోకపోతే మన ధర్మాన్ని ఇతరులు భక్షించేస్తారు. మలయాళ స్వామి కీర్తి, మలయాళ స్వామి గీత ప్రచారము ఏదైతే చేశారో గుర్తు చేసుకోకపోతే అడుగట్టుపోతుంది. మనం కొద్దిగా తెలుసు, మన పిల్లలకి అసలుకే తెలియదు, మన మనకి అసలే తెలియదు. అక్కడి నుండి బరువులు పడిపోతుంది.
అవుతుంది. అది కానే కాదు. గురువును తీర్చుకోవాలంటే ప్రతి సంవత్సరం కూడా ఇటువంటి ఈ జయంతి కార్యక్రమాన్ని సమితి ద్వారా నడిపించాలని యొక్క మరి ఉద్దేశంతో ఈ సమితిని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ సమితిలో 27 మంది మెంబర్స్ అందులో జీవిత సభ్యులుగా చేరారు. మేము కూడా జీవిత సభ్యులుగా మేము కూడా చేరతాము. మేము ప్రచార సమితిలో ఉండి మేము కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటామని అమ్మగారులు అయ్యగారులు ఏమైనా ఉంటే కూడా చేరవచ్చును. మలయాళ స్వామి వారు ఏకాదశి రోజు నిర్మించారు. ఏకాదశి రోజు సిద్ధి పొందారు కాబట్టి ఏకాదశి 11 ఇంచి కాబట్టి ఎవరైనా 11,000 రూపాయలు వాళ్ళ పేరు మీదే వాళ్ళు ఈ సమితిలో జమ చేసుకోవచ్చు. ఎంతమంది అయితే ఈ సమితిలో మెంబర్షిప్ ఉందో వాళ్ళందరూ కూడా సమితి సభ్యులే. కమిటీ వారే కమిటీ. దీనివల్ల ఒకళ్ళు రాజు, ఒకళ్ళు మంత్రి, ఇద్దరు భటులు అనేది ఎవరు ఉండరు. వాళ్ళందరూ కలిసి చక్కగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. అలాగే వచ్చే సంవత్సరం 126వ జయంతి కార్యక్రమాలు కూడా అమ్మగారు మా ప్రాంతంలో మేము జరిపించుకుంటామని చెప్పి ముందుకు వచ్చారు. రేపు అభ్యర్థన పత్రంతో వేదిక మీదకి వారంతా తీసుకొస్తారు. సంవత్సరానికి ఒక్కసారి వచ్చే జయంతి పురస్కరించుకొని 2వ రోజుల కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాము. సమితి ప్రారంభించిన తర్వాత అనిపించింది మలయాళ స్వామి జీవిత చరిత్ర 7 ఘట్టాలు కాబట్టి 7 రోజులు స్వామి జయంతి జరుపుకోవాలా, ఒక్కొక్క రోజు ఒక ఘట్టాన్ని చెప్పుకోవాలా. భగవద్గీత చెప్పి గురించి చెప్పేవాళ్ళు టీవీ ద్వారాగా పత్రికల ద్వారాగా మలయాళంలో వింటూ ఉన్నాము. కానీ మలయాళ స్వామి గురించి తెలుసుకోవాలంటే చెప్పేవాళ్ళు అరుదుగా ఉన్నారు. అందరూ పెద్దవాళ్ళు అయిపోయినారు. వాళ్ళ తర్వాత మనకు చెప్పేవాళ్ళు ఉంటేమో చెరుకు గడ నుండి రసము మనము ఎట్లాగైతే నమిలి రసాన్ని మనం పిలుస్తామో మహాత్ముల నుండి వారు ఉన్నప్పటికీ మహాత్ముల నుండి వారి చికిత్స విషయాల్ని మనం తెలుసుకోవాలా. తర్వాత మన పిల్లలకి అలవాటు చేయాలా ఆ వారసత్వాన్ని అని మనందరినీ కూడా కోరుకుంటూ ఈ సమితి ప్రారంభోత్సవం జరిగింది. అమ్మగారు ఎవరైనా ఆసక్తి ఉన్నవాళ్ళు మీరు ఇంత వేయండి అంత వేయండి దీనికేమి లేదు. ఎందుకంటే ఒక ఇంటికి యజమాని భార్యాభర్త ఎట్లాగైతే ఉంటారో ఆ పిల్లల యొక్క రక్షణ వాళ్ళ పిల్లల మీద ఎట్లాగైతే ఉంటుందో అట్లాగా జరిగే కార్యక్రమానికి బాధ్యత అంతా కూడా ఆ సమితి మెంబర్స్ అందరికీ బాధ్యత ఉంటుంది. మరి అందరూ కూడా ఈ విషయాన్ని తెలియజేయాలనే ఉద్దేశంతో తెలియజేస్తూ ఈరోజు నెక్స్ట్ కార్యక్రమం ఈ జయంతి కార్యక్రమం పోయిన ముద్దుపూర్లో జరిగింది. వచ్చే సంవత్సరము 2010 మా ప్రాంతంలో హనుమాన్ జరుపుకుంటామని చెప్పి మహాసపుత్రి మలయాళ స్వామి గీతా సమాజం దక్షిణ వాళ్ళు కోరుకోవడం జరిగింది. కోరుకున్న వెంటనే ఇక్కడ సీతారామ రంగరాజు గారి యొక్క పవన్ కళ్యాణ మండపాన్ని అయ్యా స్వామి జయంతి కార్యక్రమం జరిపించాలనుకుంటున్నాము. మా మాతాజీ గారు అడిగినామని చెప్పి అడిగిన వెంటనే రంగరాజు గారు కూడా ఆ యొక్క కార్యక్రమం జరిపించుకోమని చెప్పి వాళ్ళు చెప్పడమే కాకుండా నా వంతుగానే ఒకరోజు భిక్ష పెడతాను. స్వామి జయంతికి మా పిల్లల పుట్టినరోజు ఎన్నో లక్షలు ఖర్చు పెడుతున్నాము. అది మహనీయ యొక్క జయంతి కార్యక్రమం మా పవన్ కళ్యాణంలో జరగటము మాకు ఎంతో ఆనందదాయకము. ఇంకా ఉత్సాహంతో ఆనందంగా నేను వచ్చిన ఒక్కరికి కూడా భోజన వసతి ఏర్పాటు చేస్తానని చెప్పి మహాత్మాకి మనందరికీ రంగబాబు గారి దంపతులు ఈరోజు భిక్షని ఏర్పాటు చేసి ఉన్నారు. మనందరూ కూడా భిక్షను సేకరించాల్సిందిగా కోరుతూ మరలా సాయంత్రం 4 గంటలకి మహాసభ కార్యక్రమం ఉంటుంది. రాత్రికి 7 గంటల నుండి 1,00,000